ప్రైజులో ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం. హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరనందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించాడు. ఈరోజు నా అంశం మరుగు. ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్న మాట, హిజ్కియా అనే భక్తుడు ఆ నదుకు దూతలు వచ్చినప్పుడు ఆ దూతలు వచ్చిన మాటను విని లోపలికి వెళ్ళి తనకు కలిగినవన్నీ మరుగు చేయలేదండి. మరుగు చేయకుండా అన్నిటినీ వారికి తెలియపరిచాడు. చాలాసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిటిని మరుగు చేసుకుంటూ ఉంటాం, కొన్నిటిని దాచిపెట్టుకుంటూ ఉంటాం, కొన్నిటిని భద్రపరుచుకుంటూ ఉంటాం. ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరితో పంచుకోవాలో తెలియక, పంచుకుంటే ఎలా ప్రవర్తిస్తారో అర్థం కాక కొన్నిటిని మనం మరుగు చేసుకుంటూ ఉంటాం. ఈ భక్తుడు దూతలు అతని దగ్గరకు వచ్చినప్పుడంట ఆ దూతలకు తనకు కలిగినవన్నిటిని మరుగు చేసుకొనక తనకు కలిగినవన్నిటిని తెలియపరిచాడంట. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చి ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు కలిగినవన్నీ దేవునికి బయలుపరచాలి. ఏది మరుగు చేసుకోకూడదు. ఇక్కడ దూతలు అంటే దైవ సేవకుడు అని అర్థం. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, నీకు కలిగినవన్నిటినీ మరుగు చేసుకొనక వాటిని బయలుపరచబడాలి. కొన్నిసార్లు పాపం చేసి, కొన్నిసార్లు అతిక్రమములను దాచిపెట్టుకొని, కొన్నిసార్లు చేయవలసిన పనులన్నీ చేసేసి వాటిని దాచిపెట్టుకొని మరుగు చేసుకుంటూ ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటూ ఉంటాం. వాక్యము సెలవిస్తుంది, నీవు మరుగు చేసుకున్న కొలది అది నీకు శాపగ్రస్తంగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని బయలుపరిచి ఒప్పుకొని విడిచిపెడతావో తదుపరి ఆశీర్వాదాన్ని పొందుతావు. ఏ పాపమైనా కావచ్చు, ఏ అతిక్రమమైనా కావచ్చు, ప్రభువుతో చెప్పుకునే ఓ మంచి తరుణాన్ని కలిగి జీవించాలి. మీరు గమనించండి, ఏదైనా విషయాన్ని మన హృదయంలో దాచిపెట్టుకుంటూ ఉంటే అది ప్రతిసారి గర్దిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఒక 10 లక్షలు దాచుకున్నాం, అది నిమిషానికి ఏం చెప్పింది? దొంగలు వస్తారేమో, ఎవడైనా పోతాడేమో, ఎవరైనా తీసుకెళ్తారేమో, ఇదే భయం. ఈ భయం తప్ప ఇంకో భయం లేదు. కారణం ఏంటంటే దాని మీదే మన మనస్సాక్షి, దాని మీదే మన మనసంతా ఉన్నది కనుక, మన ఆలోచనలు అన్ని దాని మీదే ఉన్నది కనుక ఇంకా అదే భయం. ప్రియులారా, వాక్యము సెలవిస్తుంది, నీవు దేనిని మరుగు చేసుకొనక సమస్తమును ప్రభు ఎదుట ఒప్పుకొని
పశ్చాత్తాపడినప్పుడు పరిశుద్ధ శరీరమును రక్తమును తినుటకు త్రాగుటకు అవకాశము కలిగి అధికారము కలిగిన వాడవు. నువ్వు ఏ విధము చేతనైనను ప్రభు పిలిచిన తరువాత పిలవక మునుపు ఒక ఎత్తు, పిలవనప్పుడు దేవుని సన్నిధిలో మార్చబడక మునుపు నువ్వు ఎట్లా ప్రవర్తించినా సరిపోయింది. లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నా సరిపోయింది. అందుకే ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు. సిలువ వేయబడిన తరువాత సమస్తమును విడిచిపెట్టారు. సిలువలో శ్రమ లేదా? సిలువలో కొరడాలతో కొట్టడం లేదా? సిలువలో అపహసించడం లేదా? సిలువలో ఉమ్మివేయటం లేదా? సిలువలో అన్నీ ఉన్నాయి. ఆయన బాధను భరించి, ఆయన శిక్షను భరించి మనకు విడుదలనిచ్చాడు. అందుకంటాడు పౌలు మహాశయుడు గలితీ సంఘానికి, ఇదిగో మీరు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన స్థాయిలో, నువ్వు ఎప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన స్థాయిలో ఉంటావంటే నీకు కలిగిన వేటిని మరుగు చేసుకోకూడదు. అది పాపము కావచ్చు. కొన్నిసార్లు దేవుని దగ్గర నుండి మేలు పొందిన తర్వాత దాన్ని కూడా మరుగు చేసుకుంటాం. చెప్దామా వద్దా, చెప్దామా వద్దా, చెప్తే ఎలా ఉంటుందో, చెప్పకపోతే ఎలా ఉంటుందో. దేవుడు నిన్ను ప్రేమించి ఆశీర్వదించాడు అంటే ఆ సాక్ష్యాన్ని విని మరెందరో మేలు పొందటానికి అదొక ప్రయత్నం, అదొక బాటలాగా ఉంటుంది. ఓ మార్గం ఒక వ్యక్తి వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి యొక్క అడుగులు దారిని సమకూరుస్తాయి. నువ్వు వేటిని మరుగు చేసుకొనక సమస్తమును ఆయన యొక్క ఒప్పుకునే స్థాయిలో ఉంటాయి. అదే అంటున్నాడు, ఆ దేవదూతలను పిలిపించి నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును, వెండి బంగారములను, గ్రంథ వర్గములను, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థముల్లో ఉన్న సమస్తమును వారికి చూపించాడు. మనము ఆశీర్వాదం ఉన్నప్పుడే చూపిస్తాం. పొరపాటున ఏదైనా తెలియక తప్పు చేశావంటే, నేను తప్పు చేశానని ఎదుటి వాడికి తెలిస్తే వాడు ఎక్కడ అపహసిస్తాడేమోనని పడతాం, జాగ్రత్త పడతాం. అరే వాడు తప్పు చేశాడంట అని మన గురించి నలుగురిలో నవ్వులు పాలు చేస్తాడేమోనని చెప్పకుండా దాచిపెట్టుకుంటాం. మనుషుల దగ్గర నువ్వు ఏమి దాచుకున్నా సరిపోతుంది, కానీ నా ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమస్తమును ఆయనకి తెలియపరచాలి. అందుకు దావీదు అంటాడు, దేవా ఇదిగో ప్రతిరోజు నీ ముఖ దర్శనాన్ని చూసే భాగ్యాన్ని. ఎందుకో తెలుసా? నీ ముఖ దర్శనాన్ని నేను చూడలేకపోతే పాపంలో పడిపోతాను. నీ ముఖ దర్శనాన్ని చూడలేకపోతే శాపగ్రస్తుని అయిపోతాను. ముఖ దర్శనాన్ని చూడలేకపోతే నా మార్గమంతా లోకానుసారంగా నడిచిపోతుంది. కనుక నేను పాపములో పడక, నేను అతిక్రమమును దాచిపెట్టుకోకుండా ఇదిగో ప్రతిదినము నీ ముఖ దర్శనాన్ని చూస్తే నేను నిన్ను పోలి జీవించుటకు ఓ తీర్మానం చేసుకున్న వాడనవుతానని అంటాడు. దేవా ఇదిగో ప్రతిరోజు నీ ముఖ దర్శనం చాలు, నాకు వేరేదేమొద్దు. ఇక్కడ ఎజికియా అంటాడు, దేనిని మరుగు చేసుకొనక సమస్తమంట వారికి చూపించాడు. దేనిని మరుగు చేసుకోవాలా? మేలు జరిగినప్పుడే కాదు, కీడు కలిగినప్పుడు కూడా సమస్తమును బయలుపరిచాడు. కొన్నిసార్లు కీడు కలిగినప్పుడు ప్రార్థన సహాయం కోరుతాం, మరి మేలు చేసినప్పుడు, దేవుడు మేలు చేసిన తర్వాత ప్రార్థన సహాయం. కీడు కలిగినప్పుడు ప్రార్థన చేస్తావు, మరి మేలు చేసినప్పుడు ప్రార్థన చేయవు. కీడు కలిగినప్పుడు దేవుని మందిరానికి యథాప్రకారంగా వస్తావు, మరి కీడు కలిగినప్పుడు, మేలు జరిగినప్పుడు రావిక. కారణం ఏంటో తెలుసా? వీళ్ళు సాంప్రదాయ ప్రకారంగా మందిరానికి వచ్చారు.
వాక్యము సెలవిస్తుంది, నీకు కలిగినవన్నిటినీ ప్రభువుకు నువ్వు తెలియజేసుకో. నీలో ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో, ఏ దుఃఖం ఉందో, ఏ అవమాన నిందలు ఉన్నాయో మనుషులకు చెప్పుకుంటే అవి తీరవేమో, తీరవని మరుగు చేసుకొని దాచిపెట్టుకున్నావేమో, అది దాచిపెట్టుకొని పెట్టుకొని 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 గోరంతా ఆ యొక్క ఆలోచనను కొండంత ఆలోచన చేసుకొని చివరికి శాపగ్రస్తమైన స్థాయికి వెళ్ళిపోయింది. పాపము దాచుకొని 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 చివరికి ఏం కలిగిందంటే అది మరణాన్ని కోరుకుంటుంది. పశ్చాత్తాపము లేకపోతే ప్రభు బలను స్వీకరించుటకు యోగ్యత లేదు. దేవుడు ఎందుకు పశ్చాత్తాపకు అట్టి సిద్ధపాటు పెట్టాడంటే, ఓ సమర్పణ ఉంటేనే దేవుని శరీరాన్ని తినాలి. సమర్పణ లేకుండా నీవు తింటే, ఒకవేళ అట్లా కానీ దేవుడు సిద్ధపరిచి ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపం చేసేవాడు, పాపం చేయని వాడు అందరూ వచ్చి ఆ రొట్టెలు లాక్కొని తినవచ్చు. కానీ ప్రభువు ఓ సిద్ధపాటు పెట్టాడు, ఓ నిర్ణీతమైన సమయాన్ని పెట్టాడు, ఓ బలిష్టమైన అర్పణ కలిగిన జీవిత పశ్చాత్తాపపు గుణాన్ని పెట్టాడు. దాన్ని బట్టి నువ్వు నడిచినప్పుడే దీవించబడడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లరా, ఇన్నాళ్ళు నీ మనసులో ఏదైనా గత సంవత్సరాలన్నిటినీ గురించి ఏదైనా మరుగు చేసుకున్నావేమో, మరుగు చేసుకున్నట్టు వలన ప్రయోజనం లేదు. కానీ వాటిని వెలికి తీసి ప్రభు ఎదుట ఒప్పుకున్నప్పుడే దాని నుండి విడుదల పొందుతావు. రోజు యవ్వనస్తుడు బాగా ప్రార్థన చేస్తాడు, బాగా ప్రభు సన్నిధిలో మొరపెడతాడు, దేవుని వాక్యమును స్పష్టముగా చదివి దైవ సేవకులతో పాటు దేవుని సన్నిధిలో బాగా నడవటం ప్రారంభిస్తాడు, బాగా వాడపడతాడు. కానీ అతని మీదకి పరిశుద్ధాత్ముడు రావట్లేదు. కారణం ఏమంటారు? ఉత్సాహంగా దేవుని పని చేస్తున్నాడు, అతని మీద పరిశుద్ధాత్మ రావట్ల. అందరూ ఆత్మను పొందుకుంటున్నారు, కానీ ఈడు మాత్రం ఆత్మను పొందుకుంటున్నాడు. ఓ రోజు అంటాడు, అన్నా నేను ఆత్మను పొందుకోలేకపోతున్నాను, పరిశుద్ధాత్ముడు నన్ను అభిషేకం నేను తాకట్లేదు, ఏం చేయాలి? ఏదైనా పాపం చేసేవాడినా అంటే అది కాదు, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచేవాడినా అంటే అది కాదు. మరి ఎందుకు క్రమము తప్పకుండా సమయాన్ని పాటిస్తూ దేవుని మందిరానికి వస్తున్నానే, నిన్నెందుకు అభిషేకించబడట్లేదు, పరిశుద్ధాత్మ నన్ను ఎందుకు ఆవరించట్లేదని ఏడ్చేస్తున్నాడు. మీరు చెప్పండి, పాపం చేయలా కానీ పరిశుద్ధాత్ముడు రావట్లా, ఏ మేలు జరగట్లేదు, ఏ పని ప్రారంభించినా కీడే సంభవిస్తుంది. సరే, ఇంటికి వెళ్ళి ఓ 2-3 రోజులు ఉపవాసం వండి ప్రార్థన చేసుకో, దేవుడు ఏదైనా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నా ఫలితము ఏదైనా దేవునికి తెలియజేసి విడిచిపెట్టేవి ఏమైనా విడిచిపెట్టలేదేమో, దాన్ని ఒప్పుకో. అన్నా ఇదిగో చిన్నప్పటి నుండి నేను ఏమీ చేయలేదు అంటున్నాడు. పిల్లరా, ఒకసారి పరీక్షించుకోమన్నప్పుడు ఇంటికి పోయాడు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సర్దుతుండగా ఒక ట్రంకు పెట్టెలో 8వ తరగతి వయసులో ఒక అమ్మాయి అంట లవ్ లెటర్ ఇచ్చింది. దాన్ని తీసుకొచ్చి చదివాడు. ఆ అమ్మాయితో అన్నాడు, నేను ప్రభు బిడ్డను, నేను ఇట్లాంటి పనులు చేసేవాడిని కాదు, మేము సిద్ధ సమర్పణ కలిగిన వాళ్ళం, మేము ఇట్లాంటి వాళ్ళం కాదని ఆమెకు నీతులు చెప్పి ఈడొచ్చి రోజు ఆ పేపర్ని తీసి నా గురించి ఏ గొప్పలు రాసిందో అని చదువుతున్నాడు. రోజు పడుకునే ముందు తీస్తాడు, చదువుతాడు, మళ్ళా రోజు ఉదయం లేచిన తర్వాత తీస్తాడు, చదువుతాడు, మళ్ళీ అదే పెట్టెలో పెడతాడు. అట్లా 8 సంవత్సరాలు చేశాడు. ఇక వాడికి అర్థమైంది, నేను దేవుని సన్నిధిలో ఎంత ఎదుగుతున్నా నా మీద ఆత్మ రావట్లా. ప్రభు అంటాడు కదా, ఆత్మ లేనివాడు నావాడు కాడు. నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవ చేసినా,
ఎంత పాటలు పాడినా, ఎంత ప్రభు పరిచయ కొరకు పరిగెత్తినా, ఆత్మ లేకపోతే నీవు నన్ను ఎరగవు, నీవు నన్ను చూడలేవు, నా యొద్దకు నీవు రాలేవు. కారణం ఏంటో తెలుసా? నీకు నాకు మధ్య ఓ బంధాన్ని సిద్ధపరిచేది ఆత్మ, పరిశుద్ధాత్ముని నేను నీకెందుకు తోడుగా పంపిస్తున్నానంటే, నీకు నాకు మధ్య చూడండి, పశువులకి ఆ పశువులు చిన్న అవి ఉంటాయి కదా, దోళ్ళకి తన తల్లి ఎవరో తెలుస్తుంది. కారణం వాసన బట్టి కావచ్చు, ఏదో ఒక సూచన ఉండకుండా మాత్రం ఉండదు, తెలుస్తుంది. అట్లాగే నీవు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని బిడ్డవు అని తెలియాలంటే నీకంటూ ఒక గుర్తుండాలి కదా. రోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత చదువుతున్నాడు, మరలా లోపల పెడుతున్నాడు, పడుకునే ముందు చదువుతున్నాడు, మరలా లోపల పెడుతున్నాడు. నేను దేవుని బిడ్డను అన్నాడు కదా, దాన్ని చెప్పి డస్ట్బిన్లో పడేయవచ్చుగా, ఆ పని మాత్రం చేయాలి. నా గురించి ఏం గొప్ప రాసిందో చదువుతూ చదువుతూ మురిసిపోయేవాడు. నాలో ఇన్ని అందాలు ఉన్నాయా అనుకునేవాడు. కాసేపు ఒక 10 నిమిషాలు, పావుగంట మురిసిపోయి మరలా దాన్ని లోపల పెట్టి నేను ఇలాంటి వాడిని కాను అనుకునేవాడు. ఆ రోజు వచ్చి అంటున్నాడు, నా దగ్గర ఏం లేవన్నా. నేనేం చేయలేదండి, ప్రార్థన చేశాక పాస్టర్ గారు అంటారు, రోజు నువ్వేం చేస్తావు అంటే, ఉదయాన్నే లభిస్తా, నా పనులన్నీ చేసుకుంటా, ఈ కాదు ఇంకేం చేస్తావు, అడగ్గా 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 తేలిన విషయం అన్న, నాకు చిన్నప్పుడు ఒక చిన్న లవ్ లెటర్ ఒకటి ఇచ్చారు, దాన్ని రోజు చదువుకుంటాను, మళ్ళా కూడా. ఇది పాపం కాదు కదా. ఏం చేసుకున్నాడు? మరుగు చేశాడు. నేను దేవుని బిడ్డను అని ఎప్పుడైతే ఆ వ్యక్తికి నువ్వు చెప్పావో అప్పుడే నువ్వు దాన్ని తీసి చించి పాడే. కొంతమంది ఫోన్లో ఫొటోస్ అని, మెసేజెస్ అని కొంచెం పెట్టుకుంటూ ఉంటారు. ఏంటంటే పాత జ్ఞాపకాలు నా పిల్లలకి చూపించాలి, చేసే దరిద్రపు పనులన్నీ పిల్లలకు చూపించాలి, చేసేయే దరిద్రపు పనులు అవి మళ్ళీ పిల్లలకు మరుగు చేసుకుంటారు. వాళ్ళు అనుకుంటారు ఈ మరుగు చేసుకొనుట వలన మేము దీవించబడతాం, గొప్పలకి పోతామని అనుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మరుగు చేసుకొనుట వలన అది పాము నిన్ను కాటేస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పామై నిన్ను కాటయ్యక మునిపే దాన్ని విడిచిపెట్టాలి. దేనిని మరుగు చేసుకోకూడదు. రెండవ మాట, యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా ఎదుగలేదు. మనలేనో నిన్ను చూడక మహాగణుడనా యేసయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లిందును ఎల్లవేళల. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా, అనుగ్రహపూర్ణుడా, ఈ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం ధ్యానం నీవేనయ్యా,
నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక, నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెలుదిరుగలేదు, మనలేను నిన్ను చూడగా, మహాగణుడ నా యేసయ్యా. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం 9వ. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దానిని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ. పాపమును మరుగు చేయక వాళ్ళు ఏం చేశారంట? బయలుపరుచుకున్నారు. రెండవది, తమ పాపమును మరుగు చేసుకుని. కొన్నిసార్లు చెప్పుకునే పాపాలు ఉంటాయి, కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోకుండా దాచుకునే పాపాలు. ఎవరూ చూడలేదంటాం, ఎవరు నన్ను గుర్తించట్లేదు అనుకుంటాం, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటాం, కానీ పయోడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోయి భ్రమలో ఉంటాం. అందరికీ కనబడేటట్టు నేను పాపం చేయట్లేదు కదా అనుకుంటాం. అందరికీ కనబడాల్సిన అవసరం లేదు. అందరూ తీర్పు తీర్చరు, కానీ తీర్పు తీర్చే వ్యక్తికి నువ్వు కనబడుతున్నావు. తీర్పులో ఖచ్చితంగా నిలబడగలవు. నువ్వు చేసే పాపము నిన్ను విడిచిపోదు. మనుష్యుడు భూమి మీద ఏది విత్తునో దానినే కోస్తాడు. మనుష్యుడు భూమి మీద దేనిని విత్తుతాడో దాని ఫలమునే పొందుతాడు. ఖచ్చితంగా భూమి మీద ఉండగానే దాని ఫలము నిన్ను వెంటాడుతుంది. ఎవరికి కనబడట్లేదులే అని నీ ఇష్టారాజ్యముగా ప్రవర్తిస్తున్నావేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, సమస్తమును పరిశోధించి నీ వైపు నా కనుదృష్టి చూచుచున్నవాడను నేనై ఉన్నాను. మరుగు చేసుకునే పాపాలు ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేని పాపాలు. వాటి వలన నీకు నీవే నష్టపోతావు. పాపము పరిపక్వం చెంది అది మరణానికి దారితీసిద్దని భక్తుడు అంటాడు. ప్రతి పాపమును పరిశుద్ధ దేవుని శరీరం యొద్దకు నీ వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టినప్పుడు అతడు ఏం చేస్తాడంట? కనికరం పొందుతాడు. ఒప్పుకోకపోతే మనశ్శాంతి. నువ్వు ఏదైనా పాపం చేయి, ఏదైనా తప్పు చేయి, నువ్వు ఎంతమంది వచ్చి నిన్ను సంతోషపెట్టినా నీలో ఓ బాధ ఉంటుంది. ఏంటది? ఆ పాపపు ఆ వేదన భరించలేవు. దావీదు కూడా బెత్షెబా విషయంలో పాపం చేశాడు. రాజు కదా, ఏం చేసినా చెల్లిపోయిందిలే అనుకున్నాడు, ఎలా నడిచినా సరిపోయిందిలే అనుకున్నాడు. కానీ ఎవరు చూడలేదు, అందరూ యుద్ధానికి వెళ్ళారు, నేను ఎలా ప్రవర్తించినా సరిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? రాజు సైతము దేవుడు కాళ్ళ కింద తొక్కేశాడు. అంటాడు, రేయ్ నువ్వు వేసే అడుగులన్నీ నాకు బాగా తెలుసు. అప్పటి వరకు దేవా నేను నిన్నే ప్రేమిస్తున్నానన్న దావీదు చివరకు బెత్షెబా విషయంలో పడిపోయాడు. తాను చేసిన పాపం ఎవరికి తెలియదని ఎంతో ఆలోచన కలిగి రాజు సైతము యోచించాడు. రాజు కదా, ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ పాపమునకు తోడు మరలా ఆ బెత్షెబా యొక్క భార్య ఊరియాను చంపేస్తాడు. ఇప్పుడు పాపం చూడండి, ఒక పాపం చేసామంటే అది అక్కడితో ఆగదు, ఇంకోటి చేయడానికి వేరే పిస్తుంది. చూడండి, అబద్ధం ఆడడం, ఒకసారి అబద్ధం ఆడాం, ప్రతిరోజు నీతిగానే బ్రతికావు, ఒకసారి అబద్ధం ఆడి చూడు. అనిపిస్తుంది మన ఆత్మ మరలా
ఇది తప్పు అన్న సాతాను గాడి పక్కకు వచ్చి అంటాడు, ప్రేరేపిస్తాడు, అరే ఒకసారేగా చెప్పింది, ఒకసారిగా అబద్ధం ఆడావు, ఏమైనా అయిందా? ఏం కాదు. అబద్ధం ఆడితే ఏం కాదు, ఏమైనా ఉందా? ఏం కాదు. పాపము చేస్తే ఏమైందా? ఏం కాదు. అది వాడి ఆలోచన. కానీ ప్రభు అంటాడు, నీవు దీవెన పొందాలి అంటే నా వల్లే పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధుల ఉంటకే కదా నేను మిమ్మల్ని పిలిచితిని. ఒక పాపి ఇంకొక వ్యక్తిని పాపిగా చూడాలనుకుంటాడు. ఒక దొంగ ఇంకొక వ్యక్తిని దొంగగా మార్చాలనుకుంటాడు. ఒక రాజకీయ నాయకుడు తన కొడుకుని రాజకీయ నాయకుడిగా చేయాలనుకుంటాడు. కానీ నేను ప్రకటిస్తున్న క్రీస్తు తన బిడలమైన మనలను పరిశుద్ధులుగా చేయుటకే పిలిచాడు. అందునిమిత్తమే చనిపోయాడు. తను కూర్చున్న రాజ్య సింహాసనం మీద రాజకుమారులుగా మనల్ని కూర్చోబెట్టుటకే ఆయన శ్రమను అనుభవించి మనకు సంతోషాన్ని మిగిల్చి ఉన్నాడు. ఒకటి, దేనిని మరుగు చేసుకోకూడదు. రెండవది, పాపమును మరుగు చేసుకోకూడదు. చిక్కులు పెట్టే పాపపు ఆలోచనలు ఎన్నో వస్తాయి. సమయాలు అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే ప్రభు ఎదుట ఏం చేశా? పాపం చేశాను. మీ నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే పాపం చేశా. మీ నిమిత్తము నేను దేవుని సన్నిధిలో కనిపెట్టకపోతే పాపం చేశా. అట్టి భారం ఉందా? అట్టి సమర్పణ ఉందా? వాక్యం సెలవిస్తుంది. ఏదో దొంగతనం చేస్తే పాపం కాదు, నరహత్య చేస్తే పాపం కాదు, వ్యభిచారము, జారత్వము ఇయే కాదు పాపపు ఆలోచనలు. ఎవరైనా నీ వద్దకు వచ్చి నా కొరకు ప్రార్థన చేయి అని అడిగినప్పుడు నువ్వు చేయకుండా మానేవంటే వాని విషయంలో నువ్వేం చేశావు? మహాఘోరమైన పాపాన్ని చేశావు. నీ దగ్గరకు వచ్చి నాకు ఈ సహాయం చేయి ఉంచి నీ దగ్గర సహాయం చేసే ఆ యొక్క సమర్పణ ఉంది, సహాయం చేసే ఆ కెపాసిటీ ఉంది, అయినా నువ్వు చేయలేదంటే వారి విషయంలో నువ్వేం చేసావంటే పాపం చేశావు. త్వరగా నా మాటలు ముగిస్తున్నాను. మూడవది, యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 2వ 32:2. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. ఎండిన చోట నీళ్లు కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. మనుష్యుడు గాలికి ఎట్లా ఉన్నాడు? మరుగైన చోటు వలె ఉన్నాడు. మనుష్యుడు గాలికి మరుగైపోయే విధముగా ఉన్నాడు. గాలి బాగా కొట్టిందనుకో సుడిగుండంలాగా కనబడతామా? కనబడదు. ఈ భూమి మీద మన జీవన పరిమాణము ప్రమాణము అదే. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలె ఉన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 65వ అధ్యాయం 16వ వాక్యం. యెషయా ప్రవచన గ్రంథం 65:16. దేశములో తనకు ఆశీర్వాదమును కలుగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించవలెనని కోరుకును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును, అవి నా దృష్టికి మరుగవు. ఇప్పుడు ఏది మరుగవ్వాలి? పూర్వం నేను ఇలా బాధపడ్డానండి, పూర్వం నేను ఇట్లా చేశానండి, పూర్వం నేను అట్లా ఉన్నానండి, ఇది మరుగవ్వాలి. ఇప్పుడు సంసోన్ని తీసుకున్నాం.
పచ్చి గాడిద ఆ ఎముకతో, ఆ దవడతో ఓ 1000 మందిని చంపాడు అనుకుందాం. తర్వాత ప్రభు అంటాడు ఆ దవడ తీసి పారే అంటాడు. ఎందుకన్నాడు? ఆ దవడగా తన దగ్గర ఉంటే, తను మార్గంలో వెళుతూ ఉంటే ఓ 10 మంది వచ్చారనుకో, రే ఈ దవడతో నేను 1000 మందిని చంపాను, దీంతో 1000 మందిని చంపాను. ఇప్పుడు నేను దేవుని శక్తి వలన 1000 మందిని చంపాను అన్నట్ల, నేను ఈ దవడతో 1000 మందిని చంపాను అంటాడేమోనని ఈ దవడ ఇప్పుడు దాంతో పని అయిపోయింది కదా, తీసి పడే. దాంతో సభ ఇప్పుడు అవసరం లేదు, అది తీసి పడే. ఎందుకు? జరిగిన దాన్ని పదే పదే నీవు మాట్లాడుతావు. ఎందుకంటే నీవు మనిషివి. నేను ఈ పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపానని నీవు ఆ ఘనతను ఆ దవడ ఎముకకి ఇస్తావు, ఆ గాడిదకు ఇస్తావు. ఇప్పుడు చంపింది ఎవరు? పచ్చి ఎముక. ఆ దవడతో చత్తారా 1000 మంది? మోషేతో కూడా అంటాడు, నీ చేతిలో ఉన్న కర్ర ఉంది కదా, ఆ కర్రను సముద్రం మీద కొట్టు, అది 2 పాయలు అవుతుంది. మోషే వివేచన గలవాడు. ప్రభువా ఎట్లా అవుతుంది? నీకెందుకు, నువ్వు కొట్టు. సముద్రములో దారిని సరళము చేసిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు. సంసోనికి కొంచెం ఉడుకు రక్తం ఎక్కువ, ఏది ఆగి ఆలోచించడు. అందుకే ప్రభు అంటాడు, ఆ దవడ ఎముకను తీసి పడి నాకు రావాల్సిన మహిమను, నాకు రావలసిన ఘనతను నువ్వు ఇప్పుడు గాడిద ఎముకేమో మాకు. ఆ భక్తిలో నువ్వు నాకు మహిమను తెచ్చేవాడివి కాదు, నీ వలన నాకు ఘనత కలగదు. అందుకంటాడు పూర్వపు బాధలన్నిటిని ఒకసారి చదవండి. 65వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 16వ వాక్యం. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి, పూర్వం ఏ బాధలు చేసినా అవి నా దృష్టిలో నేను మర్చిపోయాను. అవి పూర్వము నువ్వు ఎట్లా నడిచినా నేను మర్చిపోయా. పూర్వం ప్రభువా నేను తప్పిదములు చేశాను అని నా దగ్గరకు వచ్చి నువ్వు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నాకు మర్చిపోతున్నా. దావీదు అంటాడు, ప్రభువా నేను చేసిన పాపమును నీవు జ్ఞాపకంలోకి తెచ్చుకున్నావు. గుర్తుపెట్టుకో, మాకు గుర్తుపెట్టుకుంటే నాకు ఏం కలుగుతుంది? నేను చేసిన పాపమును నీవు జ్ఞాపకములో తెచ్చుకోవద్దు. పూర్వపు బాధలు నా దృష్టికి మరుగై ఉన్నాయి. ఇంకొక 3 మాటలు చెప్తాను చూడండి, రిఫరెన్సే చెప్తాను, చదువుకోండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. అక్కడ 7 ముద్రల గురించి ఉంటుంది. దానియేలు ప్రవచన గ్రంథం 12:9. అంత్యకాలము వరకు మరుగైన విషయాలను నేను బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.